ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తన 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు తన జీవిత విశేషాలతో పలువురు రాసిన పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ఆయన ముందుకెళ్తున్నారని చెప్పారు. అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు. చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని వెంకయ్యనాయుడు సూచించారు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారొచ్చని, అయితే పార్టీ ద్వారా వచ్చిన పదవిని కూడా వదిలి వెళ్లాలన్నారు. టేకింగ్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చరిస్ట్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ అండ్ ఆల్సో సీయింగ్ టు ఇట్ దట్ ది రిఫార్మ్స్ you have given a popular mantra, reform, perform and transform. I added at that time, I think you remember, reform, perform and transform, inform. I was Minister for Information Broadcasting Minister. I conveyed it to the people because finally people should be conveyed. And another thing I am very happy, I want you to continue it and promote it further is promoting Indian languages, promoting mother tongue. I am happy that the Prime Minister of India guided his colleagues to bring textbooks, including professional textbooks, scientific textbooks in mother tongue. And the Indian languages are given their due and we are able to come out of the colonial mindset.